అందరికీ నమస్కారం. తర్వాత ముఖ్యంగా ఈరోజు ఒక వార్తాపత్రికలో పులివెందుల మార్కెట్ కమిటీ గురించి అందులో జరిగిన ఉద్యోగ నియామకాల గురించి ఒక వార్త రావడంతో నేను ఇలా స్పందించాల్సి వస్తుంది. నాకు ఆ రోజు బాగా గుర్తుంది. 2019 మే 23వ తేదీ. ఇంకా రిజల్ట్ కంప్లీట్ కాకముందే మా పార్టీ అధికారంలోకి వచ్చింది. మీరు తక్షణం ఉద్యోగాల నుంచి తొలగించబడండి అని చెప్తూ, అయ్యా మా కుటుంబాలు ఉన్నాయి, మాకు భార్య పిల్లలు ఉన్నారు, మాకు కొంత వ్యవధి ఇవ్వండి, ఆ లోపల ఏదో ఒకటి ఉపాధి చూసుకొని మేము వెళ్ళిపోతామన్నా కూడా వినకుండా ఆ రోజు జగన్ పార్టీ అధికారంలోకి వస్తానే అంత అర్థాంతరంగా వాళ్ళ ఉద్యోగాలన్నీ తీసేసినారు. ఇప్పుడు వాళ్ళు మళ్ళీ తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చింది కదా, ఆ రోజు మాకు తీసేసిన ఉద్యోగాలు ఏమన్నా మాకు ఇప్పించగలరా అని మా నాయకులను సంప్రదిస్తే వాళ్ళు దాంట్లో సాధ్యాసాధ్యాల గురించి దాంట్లో ఏదన్నా ఉందని వాళ్ళు ప్రయత్నం చేయడం జరుగుతోంది. దాన్ని అడ్డు పెట్టుకుని ఆ ఉద్యోగాలను కానీ తీసేస్తే మేము మార్కెట్ కమిటీ ఎదుట ధర్నా చేస్తామని అవినాష్ రెడ్డి మాట్లాడుతూ ఉండడం అసలు దయ్యాలు వేదాలు వల్లించినట్లుంది. జగన్మోహన్ రెడ్డి పార్టీ అధికారంలోకి వస్తానే 888లో మీరు ఎంతమంది ఉద్యోగాలను తీసేసినారు, గండి దేవస్థానంలో ఉండే ఎన్ని పోస్టులను తీసేసినారు, జేఎన్టీలో ఉండేటి, తర్వాత కస్తూరిబా స్కూల్స్, బీసీ హాస్టల్లో అనేకమైనటువంటి వందలాది మందిని ఉద్యోగాల నుంచి తీసేసి వాళ్ళ కాపురాల్లో చిచ్చు పెట్టి తర్వాత వాళ్ళ కుటుంబాలను ఇబ్బంది పెట్టడం తర్వాత మీరు మర్చిపోవడం చాలా దారుణమైన విషయం. అలా ధర్నా చేయాల్సి వస్తే ఆ వందలాది మంది కుటుంబ సభ్యులందరినీ వేసుకొని మీ ఇంటి ముందర ధర్నా చేయాల్సిన ఆవశ్యకత అయితే తప్పకుండా ఉంది. పోనీ ఇప్పుడు మీ ఉద్యోగాలన్నీ మీరు అట్లే పెట్టుకోండి. ఆ రోజు మా తీసేసినారు, ఏదైతే 12 మందిని తీసేసినారు కదా, ఆ 13 మందికి భారతీయ సిమెంట్స్లో ఈరోజు మీరు ఉద్యోగాలు ఇస్తారా? మేము భారతీయ సిమెంట్స్లో ఉద్యోగాలు చేసేదానికైనా మా వాళ్ళు అంతా రెడీ. అంటే మేము తీసేసిన వాళ్ళు కుటుంబాలు, మీరు వందలాది మంది తీసేసిన కుటుంబాలకు వాళ్ళకు భార్య పిల్లలు ఉండరు, ఏముండవు, వాళ్ళ వాళ్ళు సావాలా అని ఇలా అధికారులను బెదిరించి మేము ధర్నాలు చేస్తాం అది చేస్తాం అనడం కరెక్ట్ కాదు. నీకేమన్నా నీ మీద ఉండే ఇప్పటికే వివేకానంద రెడ్డి కేసులు అయ్యి సాలేదనుకుంటే నువ్వు నిరభ్యంతరంగా ధర్నా చేసుకోవచ్చు. ఎందుకంటే ఈ 5 ఏళ్లు చాలా ప్రశాంతంగా బతికినారు. మీరు ఏం చేసినా కూడా మీ మీద కేసులు లేకుండా ఇప్పుడు వాటికి తోడు ఈ కేసులు కూడా తోడైతాయి. కాబట్టి అధికారులందరికీ నేను ఒకటే చెప్తా ఉండా, మీరు నిజాయితీగా ఉండి మీరు ఏ తప్పు చేయకుంటే ఎవరికి భయపడాల్సిన పని లేదు, ఏ పొలిటీషియన్స్కు భయపడాల్సిన పని లేదు. మీ డ్యూటీ మీరు సక్రమంగా చేయండి. మీకు రూల్ పొజిషన్ ఎలా ఉంటే అలా చేయండి. మిమ్మల్ని ఎవరైనా బ్లాక్మెయిల్ చేసినా, భయపెట్టినా, ఇబ్బంది పెట్టినా మీకు తప్పకుండా నేను అండగా ఉంటా అని కూడా ఆ తర్వాత మీకు చెప్తా ఉన్నా. అందరికీ నమస్కారం. తర్వాత ముఖ్యంగా ఈరోజు ఒక వార్తాపత్రికలో పులివెందుల మార్కెట్ కమిటీ గురించి అందులో జరిగిన ఉద్యోగ నియామకాల గురించి ఒక వార్త రావడంతో నేను ఇలా స్పందించాల్సి వస్తుంది. నాకు ఆ రోజు బాగా గుర్తుంది. 2019 మే 23వ తేదీ. ఇంకా రిజల్ట్ కంప్లీట్ కాకముందే మా పార్టీ అధికారంలోకి వచ్చింది. మీరు తక్షణం ఉద్యోగాల నుంచి తొలగించబడండి అని చెప్తూ, అయ్యా మా కుటుంబాలు ఉన్నాయి, మాకు భార్య పిల్లలు ఉన్నారు, మాకు కొంత వ్యవధి ఇవ్వండి, ఆ లోపల ఏదో ఒకటి ఉపాధి చూసుకొని మేము వెళ్ళిపోతామన్నా కూడా వినకుండా ఆ రోజు జగన్ పార్టీ అధికారంలోకి వస్తానే అంత అర్థాంతరంగా వాళ్ళ ఉద్యోగాలన్నీ తీసేసినారు. ఇప్పుడు వాళ్ళు మళ్ళీ తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చింది కదా, ఆ రోజు మాకు తీసేసిన ఉద్యోగాలు ఏమన్నా మాకు ఇప్పించగలరా అని మా నాయకులను సంప్రదిస్తే వాళ్ళు దాంట్లో సాధ్యాసాధ్యాల గురించి దాంట్లో ఏదన్నా ఉందని వాళ్ళు ప్రయత్నం చేయడం జరుగుతోంది. దాన్ని అడ్డు పెట్టుకుని ఆ ఉద్యోగాలను కానీ తీసేస్తే మేము మార్కెట్ కమిటీ ఎదుట ధర్నా చేస్తామని అవినాష్ రెడ్డి మాట్లాడుతూ ఉండడం అసలు దయ్యాలు వేదాలు వల్లించినట్లుంది. జగన్మోహన్ రెడ్డి పార్టీ అధికారంలోకి వస్తానే 888లో మీరు ఎంతమంది ఉద్యోగాలను తీసేసినారు, గండి దేవస్థానంలో ఉండే ఎన్ని పోస్టులను తీసేసినారు, జేఎన్టీలో ఉండేటి, తర్వాత కస్తూరిబా స్కూల్స్, బీసీ హాస్టల్లో అనేకమైనటువంటి వందలాది మందిని ఉద్యోగాల నుంచి తీసేసి వాళ్ళ కాపురాల్లో చిచ్చు పెట్టి తర్వాత వాళ్ళ కుటుంబాలను ఇబ్బంది పెట్టడం తర్వాత మీరు మర్చిపోవడం చాలా దారుణమైన విషయం. అలా ధర్నా చేయాల్సి వస్తే ఆ వందలాది మంది కుటుంబ సభ్యులందరినీ వేసుకొని మీ ఇంటి ముందర ధర్నా చేయాల్సిన ఆవశ్యకత అయితే తప్పకుండా ఉంది.
పోనీ ఇప్పుడు మీ ఉద్యోగాలన్నీ మీరు అట్లే పెట్టుకోండి. ఆ రోజు మా తీసేసినారు, ఏదైతే 12 మందిని తీసేసినారు కదా, ఆ 13 మందికి భారతీయ సిమెంట్స్లో ఈరోజు మీరు ఉద్యోగాలు ఇస్తారా? మేము భారతీయ సిమెంట్స్లో ఉద్యోగాలు చేసేదానికైనా మా వాళ్ళు అంతా రెడీ. అంటే మేము తీసేసిన వాళ్ళు కుటుంబాలు, మీరు వందలాది మంది తీసేసిన కుటుంబాలకు వాళ్ళకు భార్య పిల్లలు ఉండరు, ఏముండవు, వాళ్ళ సావు వాళ్ళు సావాలా అని ఇలా అధికారులను బెదిరించి మేము ధర్నాలు చేస్తాం, అది చేస్తాం అనడం కరెక్ట్ కాదు. నీకేమన్నా నీ మీద ఉండే ఇప్పటికే వివేకానంద రెడ్డి కేసులు అయ్యి సాలేదనుకుంటే నువ్వు నిరభ్యంతరంగా ధర్నా చేసుకోవచ్చు. ఎందుకంటే ఈ 5 ఏళ్లు చాలా ప్రశాంతంగా బతికినారు. మీరు ఏం చేసినా కూడా మీ మీద కేసులు లేకుండా ఇప్పుడు వాటికి తోడు ఈ కేసులు కూడా తోడైతాయి. కాబట్టి అధికారులందరికీ నేను ఒకటే చెప్తా ఉండా, మీరు నిజాయితీగా ఉండి మీరు ఏ తప్పు చేయకుంటే ఎవరికి భయపడాల్సిన పని లేదు, ఏ పొలిటీషియన్స్ కు భయపడాల్సిన పని లేదు. మీ డ్యూటీ మీరు సక్రమంగా చేయండి. మీకు రూల్ పొజిషన్ ఎలా ఉంటే అలా చేయండి. మిమ్మల్ని ఎవరైనా బ్లాక్మెయిల్ చేసినా, భయపెట్టినా, ఇబ్బంది పెట్టినా మీకు తప్పకుండా నేను అండగా ఉంటా అని కూడా ఆ తర్వాత మీకు చెప్తా ఉన్నా. అందరికీ నమస్కారం. తర్వాత ముఖ్యంగా ఈరోజు ఒక వార్తాపత్రికలో పులివెందుల మార్కెట్ కమిటీ గురించి, అందులో జరిగిన ఉద్యోగ నియామకాల గురించి ఒక వార్త రావడంతో నేను ఇలా స్పందించాల్సి వస్తుంది. నాకు ఆ రోజు బాగా గుర్తుంది, 2019 మే 23వ తేదీ. ఇక రిజల్ట్ కంప్లీట్ కాకముందే మా పార్టీ అధికారంలోకి వచ్చింది. మీరు తక్షణం ఉద్యోగాల నుంచి తొలగించబడండి అని చెప్తూ, అయ్యా మా కుటుంబాలు ఉన్నాయి, మాకు భార్య పిల్లలు ఉన్నారు, మాకు కొంత వ్యవధి ఇవ్వండి, ఆ లోపల ఏదో ఒకటి ఉపాధి చూసుకొని మేము వెళ్ళిపోతామన్నా కూడా వినకుండా ఆ రోజు జగన్ పార్టీ అధికారంలోకి వస్తానే అంత అర్థాంతరంగా వాళ్ళ ఉద్యోగాలన్నీ తీసేసినారు. ఇప్పుడు వాళ్ళు మళ్ళీ తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చింది కదా, ఆ రోజు మాకు తీసేసిన ఉద్యోగాలు ఏమన్నా మాకు ఇప్పించగలరా అని మా నాయకులను సంప్రదిస్తే వాళ్ళు దాంట్లో సాధ్యాసాధ్యాల గురించి దాంట్లో ఏదన్నా ఉందని వాళ్ళు ప్రయత్నం చేయడం జరుగుతోంది. దాన్ని అడ్డు పెట్టుకుని ఆ ఉద్యోగాలను కానీ తీసేస్తే మేము మార్కెట్ కమిటీ ఎదుట ధర్నా చేస్తామని అవినాష్ రెడ్డి మాట్లాడుతూ ఉండడం అసలు దయ్యాలు వేదాలు వల్లించినట్లుంది. జగన్మోహన్ రెడ్డి పార్టీ అధికారంలోకి వస్తానే 888లో మీరు ఎంతమంది ఉద్యోగాలను తీసేసినారు, గండి దేవస్థానంలో ఉండే ఎన్ని పోస్టులను తీసేసినారు, జేఎన్టీలో ఉండేటి, తర్వాత కస్తూరిబా స్కూల్స్, బీసీ హాస్టల్లో అనేకమైనటువంటి వందలాది మందిని ఉద్యోగాల్లోంచి తీసేసి వాళ్ళ కాపురాల్లో చిచ్చు పెట్టి తర్వాత వాళ్ళ కుటుంబాలను ఇబ్బంది పెట్టడం, తర్వాత మీరు మర్చిపోవడం చాలా దారుణమైన విషయం. అలా ధర్నా చేయాల్సి వస్తే ఆ వందలాది మంది కుటుంబ సభ్యులందరినీ వేసుకుని మీ ఇంటి ముందర ధర్నా చేయాల్సిన ఆవశ్యకత అయితే తప్పకుండా ఉంది. పోనీ ఇప్పుడు మీ ఉద్యోగాలన్నీ మీరు అట్లే పెట్టుకోండి. ఆ రోజు మా తీసేసినారు, ఏదైతే 12 మందిని తీసేసినారు కదా, ఆ 13 మందికి భారతీయ సిమెంట్స్లో ఈరోజు మీరు ఉద్యోగాలు ఇస్తారా? మేము భారతీయ సిమెంట్స్లో ఉద్యోగాలు చేసేదానికైనా మా వాళ్ళు అంతా రెడీ. అంటే మేము తీసేసిన వాళ్ళు కుటుంబాలు, మీరు వందలాది మంది తీసేసిన కుటుంబాలకు వాళ్ళకు భార్య పిల్లలు ఉండరు, ఏముండవు, వాళ్ళ సావు వాళ్ళు సావాలా అని ఇలా అధికారులను బెదిరించి మేము ధర్నాలు చేస్తాం, అది చేస్తాం అనడం కరెక్ట్ కాదు. నీకేమన్నా నీ మీద ఉండే ఇప్పటికే వివేకానంద రెడ్డి కేసులు అయ్యి సాలేదనుకుంటే నువ్వు నిరభ్యంతరంగా ధర్నా చేసుకోవచ్చు. ఎందుకంటే ఈ 5 ఏళ్లు చాలా ప్రశాంతంగా బతికినారు. మీరు ఏం చేసినా కూడా మీ మీద కేసులు లేకుండా ఇప్పుడు వాటికి తోడు ఈ కేసులు కూడా తోడైతాయి. కాబట్టి అధికారులందరికీ నేను ఒకటే చెప్తా ఉండా, మీరు నిజాయితీగా ఉండి మీరు ఏ తప్పు చేయకుంటే ఎవరికి భయపడాల్సిన పని లేదు, ఏ పొలిటీషియన్స్ కు భయపడాల్సిన పని లేదు. మీ డ్యూటీ మీరు సక్రమంగా చేయండి. మీకు రూల్ పొజిషన్ ఎలా ఉంటే అలా చేయండి. మిమ్మల్ని ఎవరైనా బ్లాక్మెయిల్ చేసినా, భయపెట్టినా, ఇబ్బంది పెట్టినా మీకు తప్పకుండా నేను అండగా ఉంటా అని కూడా ఆ తర్వాత మీకు చెప్తా ఉన్నా.